హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి ఓటింగ్ పోల్స్ ఈరోజు ఏ విధంగా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. సో మొత్తం 3 రోజులు అయితే గడిచిపోయింది. సో నిన్న ఓటింగ్ ఈరోజు అలా ఉందంటే డిఫరెంట్ అయిపోయింది, తారుమారు అయిపోయింది. నిన్న లోయెస్ట్ ఓటింగ్ తేజ పృథ్వీ దగ్గర ఉండింది. బట్ ఈరోజు సడన్గా అవినాష్ వచ్చాడు కిందికి. సో అవినాష్కి చాలా ఓటింగ్ వెరీ లోయెస్ట్ వచ్చినాయి 3 రోజున. సో లోయెస్ట్ ఓటింగ్ వచ్చేసి తేజ అవినాష్ వీరిద్దరి మధ్యలో హోరాహోరీ జరుగుతుంది. సో మొత్తానికి టాప్ లోయెస్ట్ ఓటింగ్స్ వచ్చింది అవినాష్, తేజ, పృథ్వీరాజ్ వీళ్ళ ముగ్గురులోంచి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు వెళ్ళిపోతారు అవకాశం వీళ్ళ ముగ్గురులోంచి. సో మొత్తానికి అయితే మీ ఓటింగ్ మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకోండి. ఎందుకంటే మీకు అవినాష్ అయితే కామెడీ బాగా చేస్తున్నాడు, తేజ కూడా బాగానే ఆడుతున్నాడు, పృథ్వీరాజే కొంచెం సరిగా ఆడట్లేదు. సో పృథ్వీరాజ్ సపోర్ట్ చేస్తారు, అవినాష్ సపోర్ట్ చేస్తారు అనేది మీ ఇష్టం. సో మొత్తానికి అయితే ఆటపరంగా చూస్తే అవినాష్ బాగానే ఆడుతున్నాడు, టేస్ట్ బాగానే ఆడుతుంది. సో పృథ్వీరాజ్ కూడా బాగానే ఆడుతాడు. కానీ సరిగా ఆడని విష్ణుప్రియ మాత్రం ఓటింగ్ పరంగా దూసుకెళ్తుంది. అది ఎలా అవుతుందో ఆమెకు తెలియాలి. సో మొత్తానికి అయితే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయితే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ కంటెంటర్షిప్ టికెట్ ఫైనల్ అయింది రోహిణి. సో రోహిణి టికెట్ ఫైనల్ గెలిచినా కూడా ఈ వీక్ సేవ్ అవుతుంది కాబట్టి మేబీ ఛాన్స్ అయితే ఎలిమినేషన్స్ ఉండదు. సో మేబీ ఈ వీక్ అయితే రోహిణి టికెట్ ఫైనల్ గెలిస్తే మాత్రం డైరెక్ట్ ఫైనల్ వెళ్ళిపోతుంది. అప్పుడు అవినాష్ ఇద్దరి మధ్య హోరాహోరీ చుట్టూ జరుగుతుంది. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.